ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ప్రజెంట్ టీడీపీ వర్సెస్ జనసేన, ముఖ్యంగా ఈ ఒంగోలు రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతోంది. దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా పోటా పోటీగా వివాదాలు చేసుకున్నారు, ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. ఒకసారి అయ్యింది, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ విమర్శలు చేసుకున్నారు. దీంతో కూటమి నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. రెండు పార్టీల అధిష్టానం కూడా వాళ్లకు వివరణ ఇవ్వాలి అని చెప్పి ఆదేశించిన పరిస్థితి. కూటమి ఐక్యతకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అని చెప్పి వాళ్ళిద్దరికి ఖరాఖండిగా చెప్పేశారట. ఏంటి కూటమిలో కొట్లాడటం మీద అంటే ఇది ఏమైనా సద్దుమణుగుతుందా? ఎందుకంటే ఇద్దరు కూడా ఒకరికి మించిన ఒకరు. బాలినేని అయితే అసలు తగ్గరు, ఆయన ఓపెన్ గా మాట్లాడేస్తూ ఉంటారు. తగ్గేదేలే అన్నట్లుగా ఒంగోలు రాజకీయం ఉంది. ఏమంటారు? అంటే ఇక్కడ కూటమికి సంబంధించి అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, మనం నిన్న మాట్లాడుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన అతిపెద్ద సమస్య కూటమికి ఇది. ఎందుకంటే ఇద్దరు అగ్రనేతలు, ఒకరు మాజీ మంత్రి, ఒకరేమో సిట్టింగ్ శాసనసభ్యుడు, ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా ఎప్పటి నుంచో నేను అన్నట్టుగా రాజకీయంగా వైరం ఎప్పటి నుంచో కొనసాగుతుంది ఒంగోలు రాజకీయాల్లో. దామచర్ల వర్సెస్ బాలినేని అనేది అక్కడ ఎప్పటి నుంచో జరుగుతున్న వర్గపోరు రాజకీయంగా. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి వచ్చేసి జనసేనలో చేరడం అప్పుడు కూడా దామచర్ల వర్గానికి ఇష్టం లేదు. అందుకు అటు బాలినేనికి వ్యతిరేకంగానే చాలా ఫ్లెక్సీలు నగరంలో వెల్లువెత్తడం ఇవన్నీ కూడా కొద్ది రోజులు ఇష్యూ అయింది. ఇష్యూ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికి కూడా ఇద్దరు కలిసి కార్యక్రమాలు చేసే వాతావరణం అక్కడ లేదు. కూటమిగా ఉన్న ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టుగా ఎవరి దారిలో వాళ్ళు రాజకీయాలు చేసుకుంటున్న వాతావరణం ప్రస్తుతం ఒంగోలులో ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఇది కొంచెం ఎక్కువైంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మెజారిటీగా ఆయన ఒంగోలు, లేదంటే హైదరాబాదు, లేదంటే చెన్నై, ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారని అంటుంటారు వాళ్ళ అనుచర వర్గం. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఒంగోలులోనే ఆయన ఉంటున్నారు. ఉండి కొంత పార్టీని, జనసేన పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనడం, ఈ మధ్యన జనసేన పార్టీ కొన్ని కార్యక్రమాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ కార్యక్రమాల నిర్వహణ, వీటన్నిటి మీద ఆయన బిజీగా ఉంటున్నారు. ఆయన ఉన్న క్రమంలో ఏమవుతుందంటే ఈ మాటల యుద్ధం అనేది ఒకసారిగా పెరిగిపోయి సవాళ్ళు ప్రతి సవాళ్ళ వరకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే దందాలకు పాల్పడుతున్నాడు ఎమ్మెల్యే సిఏ విజయకృష్ణ, వీళ్ళందరినీ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అలాగే డ్వాక్రా మహిళల నుంచి అందరినీ లంచాలు డిమాండ్ చేస్తున్నాడు. ఇసుక మాఫియా ఉంది, మట్టి మాఫియా ఉందని రకరకాల ఆరోపణలు చేశాడు. చేసిన తర్వాత దామచర్ల జనార్దన్ కూడా ఊరుకొని నువ్వు వైసీపీ నుంచి వచ్చి కూటమిని విచ్ఛిన్నం చేయడానికి నువ్వు కుట్ర పన్నుతున్నావా, నిన్ను విచ్ఛిన్నం చేయడానికి నేను జగన్మోహన్ రెడ్డి పంపించాడన్న అర్థం వచ్చేలా ఆయన తీవ్ర స్థాయిలో మాట్లాడారు. నువ్వు వైసీపీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు జనసేన ముసుగులో, జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఇది గ్రహించాలి అని దామచర్ల జనార్దన్ హెచ్చరించిన వాతావరణం ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఏంటంటే బగ్గుమనే వాతావరణం క్రియేట్ అయిపోయింది. పచ్చగడ్డేస్తే బగ్గుమనేటట్టుగా ఇప్పుడు ఒంగోలులో రాజకీయ వాతావరణం మండుతోంది. సరే, అది వైసీపీ టీడీపీ మధ్య, వైసీపీ కూటమి మధ్య అంటే కామన్గా అనుకోవచ్చు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి. కానీ కూటమిలో ఉన్న రెండు ప్రధాన పార్టీల మధ్య ఇక్కడ జరుగుతోంది. 15 ఏళ్ల పాటు ఇదే కూటమి ఉంటుందని పవన్ కళ్యాణ్ పదే చెప్తారు. మమ్మల్ని ఎవరు విడుదలేరని చంద్రబాబు నాయుడు చెప్తారు. కొన్ని పొరపచ్చాలు ఉండటం సహజమే కాబట్టి పెద్దగా దాన్ని చూడాల్సిన అవసరం లేదని జనసేన నేతలు, టీడీపీ నేతలు మాట్లాడుతుంటారు. కానీ మరి ఇదేంటిది? ఎంత రోడ్డున పడినంత వాతావరణం ఏంటి? ఎంత ఇష్యూ అయ్యి అగ్రనేతలు నిన్న మధ్యాహ్నం మాట్లాడిన తర్వాత కూడా విపరీతంగా మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడారంటే దేవుడి క్షేత్రాన్ని కూడా వేదిక చేశారు. నేను చేసిన ఆరోపణలు నిజమని నిరూపించడానికి కాణిపాకం స్వయంభూ వినాయకుని ముందు ప్రమాణానికి సిద్ధం, నువ్వు వస్తావా దామచర్ల అని బాలినేని సవాలు విసిరారు. నీ వైఎస్ఆర్సీపీ పాపాలపై నేను కాణిపాకంలో ప్రమాణం చేస్తా అంటూ దామచర్ల రివర్స్ అటాక్ చేశారు. ఇదేమైపోయిందంటే కాణిపాకం వరకు షిఫ్ట్ అయిపోయింది, కాణిపాకం వినాయకుడు వరకు. ఇప్పుడు ఏమైంది? ఇంకో అంశం నిన్న ఏంటంటే ఇది పెద్ద ఇష్యూ అయిన తర్వాత పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా వీళ్ళు తగ్గట్లేదంటే ఇది నాకు తెలిసి అర్థమనుకుతుందో లేదో డౌట్గానే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా నేను సాయంత్రం చాలా డైలాగ్స్ వచ్చాయి. జనసేన ఓట్లతో గెలిచి ఇప్పుడు మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టేస్తావా అని బాలినేని మండిపడుతుంటే, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చెయ్యు, నీపై నేను ఇండిపెండెంట్గా నిలబడి 30,000 మెజార్టీతో గెలవకపోతే జీవితాంతం రాజకీయం వదిలేస్తా అంటూ బాలినేని అంటున్నారు. అంటే ఇదేంటిది? ఇప్పుడు ఉప ఎన్నిక కావాలా? ఒంగోలు ఉప ఎన్నిక కూటమి సిద్ధంగా ఉందా? చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడా? పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడా? వీళ్ళేంటి ఒకరిపై ఒకరు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏంటి? అంటే మీరంటే భయం లేదా? అటు చంద్రబాబు నాయుడు అన్న, పవన్ కళ్యాణ్ అన్న, పార్టీ అధినేతలు అంటే ఇంకా భయం చచ్చిపోయిందా?
ఇంకా లెక్కలేదా పార్టీ అగ్రనేతలు అంటే లెక్కలేదా నాయకులకి? అందుకే ఇంకా ఇంత విచ్చలవిడిగా బహిరంగంగా సవాల్ విసురుకుంటున్నారా? ఇప్పటికిప్పుడు నువ్వు రాజీనామా చెయ్యు, ఎన్నికలు నిర్వహించుకుందాం, 30,000 పైగా గెలిస్తా, లేదంటే రాజకీయాలు వదిలేస్తా, ఏంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అన్నంత వీక్గా ఉన్నారా లీడర్షిప్ అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇక ఆటోమేటిక్గా ఎప్పుడైతే నిన్న ఒక్కసారి అందరూ మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుతుంటే ఇప్పుడు జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహరు, అలాగే టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాస్తో ఒక సమన్వయ కమిటీ వేశారు. వేసేసి వీళ్ళు పిలిచి మాట్లాడండి అని. ఈరోజు 11వ తారీఖు ఎల్లుండే వీళ్ళిద్దరిని పిలిచారు. మరి అసలు వీళ్ళిద్దరు ఎదురెదురుగా కూర్చోరా అనేది చూడాలి. ఇప్పుడు ఒక్కొక్కరికి హాజరవుతారా లేదనేది ఇప్పుడు చూడాలి. చాలా పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఉంటారా పోతారా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారని టాక్ నడుస్తోంది. నిజంగా అక్కడ దామచర్ల జనార్దన్ సహకరించట్లేదు, కూటమి మిత్రధర్మాన్ని ఆయన పాటించట్లేదు. అలాంటప్పుడు బాలినేని పవన్ కళ్యాణ్తో మాట్లాడవచ్చు, ఇష్యూని అడ్రస్ చేయమని చెప్పొచ్చు. కానీ ఇలా బహిరంగంగా మీ పాత వైరాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటే మరి మీరు ఎక్కడికి ఇది పోతుందనేది ఆసక్తికరం. టీడీపీలో ఒక వర్గం ఏం ప్రచారం చేస్తుందంటే అది బాలినేని వైసీపీ మనిషే, ఆ కేసులు గట్ట ఉన్నాయి కాబట్టి బాలినేని తర్వాత చాలామంది నేతలు వైసీపీ నేతలు ఇప్పుడు జనసేనలో చేరి జనసేన ముసుగు కప్పుకున్నారు. మళ్ళీ వీళ్ళు రేపొద్దున వైసీపీకి వెళ్ళిపోతారు. కావాలని ఇట్లాగా ఇష్యూస్ క్రియేట్ చేయటము, చివరికి ఎమ్మెల్యేలు కాడు వదిలేశారు, విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారన్న మెసేజ్ని జనాలకు పంపించడం అన్న స్ట్రాటజీ కూడా వైసీపీ వైపు నుంచి ఉందని కొంత టీడీపీ కార్యకర్తలు వాళ్ళు కొంత మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇది ఒక పెద్ద తలనొప్పిగా తయారైపోయింది. ఇద్దరికి చంద్రబాబు సీరియస్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నారు. ఉంటారా పోతారా అన్నంత వరకు వాతావరణం క్రియేట్ అయింది. కాబట్టి ఈ 13న అటు అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసు, నాదెళ్ల మనోహర్తో వేసిన ఈ సమన్వయ కమిటీ ముందు మరి ఇద్దరు హాజరు కాబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది, ఎట్లా దీన్ని ఆపుకుంటారనేది మనం వేచి చూడాలి. బాలినేని సీనియర్ లీడరు అట్ ది సేమ్ టైం దామచర్ల జనార్దన్ని వదులుకున్న పరిస్థితి టీడీపీ ఎట్టి పరిస్థితిలో ఉండదు. దామచర్ల కుటుంబం టీడీపీకి ఒక పెట్టని కోటగా అక్కడ ఉన్నారు. ఒంగోలులో కష్టమైన నష్టమైన వాళ్ళు భరిస్తున్న వాతావరణం అక్కడ ఉంది. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆయనకు ఉండాల్సిన స్టేక్ ఒంగోలులో ఉంది. గతంలో అయితే ఆయన వైసీపీలో ఉన్నారు, అంతకుముందు కాంగ్రెస్ ఎలైట్గా ఉన్నారు. ఇప్పుడు జనసేనకు వచ్చిన వాతావరణం ఉంది. కాబట్టి ఇప్పుడు బాలినేని కొంచెం ఒక్కోసారి ఉద్రేకానికి లోనే నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. మరి ఆయన ఏమైనా డెసిషన్స్ ఏమైనా ప్రకటిస్తారా, లేదంటే ఈ 2 రోజుల్లో సదురుకుంటారా, సమన్వయ కమిటీ ముందు ఏం చెప్తారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఇక అంతర్జాతీయ